హాయ్ ఫ్రెండ్స్, నేను వాసు చిర్రావూరి. ఈరోజు దేవుడు గడపగా ప్రసిద్ధి చెందిన కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఆలయం ముందు భాగానికి చేరుకున్నాం. ఆలయం ముందు అతిపెద్ద రథం ఉంది. దీనికి కొద్ది దూరంలోనే పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిని హరిహర సరోవరం లేదా హనుమత్ పుష్కరిణిగా పిలుస్తారు. ఈ దేవుని గడప ఆలయం పాత గడపలో కడప నగరంలో ఉంది. పూర్వకాలంలో కాశీ నుండి రామేశ్వరానికి యాత్ర చేసేవారు తిరుమలకు చేరాలన్నా, రామేశ్వరం నుండి కాశీకి వెళ్ళాలన్నా కాలినడక యాత్రికులకు ఈ దేవుని గడప తొలి గడపగా ఉండేది. ఇక్కడ స్వామి దర్శనం తర్వాతే ఇతర యాత్రలు చేయడం ఆనవాయితీగా ఉండి, తిరుపతికి దేవుని తొలి గడపగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. దేవుని గడపగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి మహాభారత కాలం నాటి కృపాచార్యునితో సంబంధం ఉంది. కృపాచార్యుల వారు తిరుమల దర్శనానికి వెళ్ళలేని సమయంలో ఈ ప్రదేశం చేరిన తర్వాత ఇక్కడి నుంచి ముందుకు కదలలేక ఇక్కడి నుండే స్వామివారి దర్శనం చేసుకున్నాడట. ఇది ఆంజనేయ క్షేత్రం కాబట్టి స్వామివారి దర్శనం ఇక్కడ అవ్వడంతో ఈ ఆంజనేయ స్వామి ముందు భాగంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. తిరుమలకు వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేస్తే ఆ ఫలితం లభిస్తుందంటారు. ఇది తిరుమలకు పశ్చిమ ద్వారంగా ప్రఖ్యాతిగాంచింది. తిరుమల వరాహ క్షేత్రంగా ప్రసిద్ధం చెందితే ఇది ఆంజనేయ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి మూల విరాట్టు వెనక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ ఉన్న స్వామివారి పాదాల దర్శనం తర్వాతే లోపల స్వామివారి దర్శనం ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. సామాన్య శకం 2వ శతాబ్దంలో టాలమీ అనే విదేశీ యాత్రికుడు ఈ కడపను సందర్శించాడు. ఆయన ఈ ఊరిని కడపే, కరిగే అని తన గ్రంథంలో పేర్కొన్నట్లు, ఆ కరిపే ప్రస్తుతం కడపగా మారినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే కృపాచార్యుల వారి పేరు మీద ఏర్పడ్డ కృపాపురమే కాలాంతరంలో కడపగా మారిందని నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు. కీర్తనాచార్యుడిగా పేరుగాంచిన తాళ్లపాక అన్నమాచార్యుడు ఈ లక్ష్మీ వెంకటేశ్వరుని మీద 12 కీర్తనలను వ్రాసినట్లు, వీటిలో ఈ స్వామిని కడపరాయుడిగా కీర్తించినట్లు తెలుస్తోంది. ప్రధాన ఆలయం ముందు భాగంలో ఉన్న ఈ మండపం విజయనగర రాజుల కాలంలో కట్టించింది. అనేక మంది రాజులు, సామంతులు ఈ స్వామివారి కోసం అనేక మాన్యాలను సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ దానాల వివరాలు ప్రముఖంగా ఈ ఆలయంలోని గోడలపై శాసనాల రూపంలో లిఖించబడి ఉన్నాయి. ఇలా మాన్యాలు సమర్పించిన వారిలో ప్రముఖంగా నంద్యాల అహోబలేశ్వర దేవరాజు, మహామండలేశ్వర తిమ్మయ్యదేవ మహారాజు, మహామండలేశ్వర ఓబులరాజు, విజయనగర ప్రభు అయిన సదాశివ మహాదేవరాయలు మొదలైన వారు అనేక మాన్యాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన ఆలయానికి పక్కగా పద్మావతీదేవి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం ఇక్కడి శాసనాలలో దాగి ఉంది. అదేమిటంటే, ఇక్కడ ఉన్న పద్మావతి అమ్మవారి విగ్రహం ముష్కరుల చేతిలో ధ్వంసం కాగా 2-3 శతాబ్దాలకు పూర్వం మరి ఒక నూతన విగ్రహాన్ని తిరిగి ఇక్కడ ప్రతిష్ఠించారు. అంతేకాక ఈ అమ్మవారి ఆలయంలో మరొక విశేషం కూడా దాగి ఉంది. కంచిలో లాగానే బంగారు, వెండి బలుల తరహాలో ఇక్కడ కూడా రాతి పైకప్పులో రాతిలో బలుల రూపాలు 2 చెక్కబడి ఉన్నాయి. వీటిని తాగితే బలిదోషాలు పోతాయని భక్తుల నమ్మకం. విషయం ఆసక్తి అనిపించడంతో వారితో పాటు నేను కూడా తాగి దండం పెట్టుకున్నాను. ఈ ఆలయంలో చాలా శాసనాలు ఆలయ గోడలపైన చెక్కబడి మనకి ఆసక్తిని కలిగిస్తాయి. విజయనగర రాజుల కాలంలో కట్టించిన ఈ మండపం ఆకర్షణీయంగా, అందంగా ఉండి మనల్ని కట్టిపడేస్తుంది. అంతరాయంలో స్తంభాలు కూడా ఇంకా అద్భుతంగా ఉంటాయి. కానీ లోపలికి కెమెరా అనుమతి లేదు. వీటిని స్వయంగా మనం మన కంటితోనే వెళ్ళి చూడగలం. ఇక్కడి మూల విరాట్టైన స్వామివారి మూర్తి
ముమ్మూర్తుల తిరుమలలో స్వామివారిని పోలి ఉంటుంది. ఈ ఆలయంలో పురాతన కాలం నాటి సెమీ వృక్షం కూడా ఉంది. దాని పక్కగా గోశాల కూడా నిర్వహించబడుతోంది. ఈ ఆలయంలో మరొక ప్రముఖ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విగ్రహారాధన నమ్మని ముస్లింలు కూడా ఉగాది నాడు ప్రత్యేకంగా వచ్చి స్వామివారికి పూజలు చేస్తారు. దీనికి కారణం బీబీ నాంచారమ్మను తమ ఆడపడుచుగా భావించడమే. వీరే కాక జైనులు కూడా వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. ఈ ఆలయంలో ప్రతి ఏడు ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి ఏడాది మాఘశుద్ధ పాడ్యం నుంచి 7 రోజులు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా టీటీడీ అన్ని రకాల ఉత్సవాలను సాంప్రదాయంగా నిర్వహిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్. మీ వాసు చిరావురి.